మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. సరోష గంగాయాం, గంగాదేవి ఎందు క్రోధాన్ని చూపించింది. ఇలాగా సఖీ సుస్మేరా చెలికెత్తులతో సరదాగా హాస్యం వాడిందిట. తే మయి జనని దృష్టి సకరుణ, అమ్మ అన్ని రసాలు అందరి ఎందు చూపించావమ్మా, కరుణరసం ఒక్కటి మిగిలిపోయింది తల్లి అంటే వెంటనే అమ్మవారు పలికి శంకరాచార్య స్వామికి, నిజమేరా అబ్బాయి అది ఒక్కటే మిగిలిపోయింది, అది ఎవరి ఎందు చూపించమంటామంటే మయితే దృష్టి జనని సకరుణ, ఆ కరుణ ఏదో నీ బిడ్డ అయిన నా ఎందు చూపించవమ్మా అన్నాడు. ఎంత మహాకవి. శివే శృంగారార్ద్ర తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం సరసిరుహ సౌభాగ్య జయని హరాహిభ్యో భీత హరాహిభ్యో భీత సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానకాలు అన్నీ చూపిస్తున్నామమ్మ, అందరూ ఎందు ఆ కరుణ రసం నా ఎందు చూపించమన్నాడు. గిరిశనయనే విస్మయవతి, ఆయనకి మూడో కన్ను చూసి ఏమిటో అందరికీ 2 కళ్ళే ఉంటాయి, మా ఆయనకి 3 కళ్ళు ఉన్నాయని ఒక ఆశ్చర్యం ప్రకటిస్తుంది. అక్కడ అద్భుత రసం. ఇలా నవరసాలు అమ్మవారు ఆస్వాదిస్తుంటే మనం జీవితంలో ఆస్వాదించద్దా? ఎంతసేపు వైరాగ్యం పెంచుకుని కూర్చుంటే ఎలాగా? అందుకని ఇవన్నీ ఉంటాయి. అలాంటి విభత్సరస ప్రధానమైనటువంటిది. అందుకని సారాస్వాదన అన్నట్టే రేపొద్దున ఏం జరుగుతుందో పిశాచాలు వచ్చి అక్కడ నాట్యం చేసి చూస్తుంటే చూస్తావు కదయ్యా, అసలు రేపు జరగబోయేది ఏమిటి ముకుందా? ఎటువంటిది ఇది? ఎందుకని భయపడాలి మనం? సాధనముగా అంటివంబటి సమరకర్త అర్జునుండటే సారథి సారథి అచ్యుతుండటే సారథి అబ్జనాభుడటే సాధనముగా అంటివంబటే సమరకర్త అర్జునుండటే సారథి అబ్జనాభుడటే మరల్పగవచ్చునే ఆరథంబు హరునకైనను ఎరుగక ఎంటిగాక మరల్పగవచ్చునే ఆరథంబు హరునకైనను ఎరుగక ఎంటిగాక. పౌరుషావేశంలోనండి జీవుడు దేవుడి కంటే తెలివైన వాడిని అనుకుంటాడు. అందుకే ఆ పౌరుషాన్ని, శృంగారాన్ని, శాంతాన్ని దేన్నైనా సరే రసస్థాయిలోకి మనం తీసుకెళ్ళకపోతే అహంకారం అయిపోతుంది. ఏదైనా సరే బాధ కూడా, బాధ కాసేపు దుఃఖపడ్డాక అసలు ఈ దుఃఖం ఏమిటని ఆలోచించడం మొదలు పెట్టాలి, ఏడుస్తూ కూర్చోవడం కాదు. మన జీవితాల్లో కృత్రిమత్వం ఎందుకుంటే ఎవరి కోసమో ఏడుస్తాం, ఇదో పెద్ద కర్మ. నిజంగానే ఇంట్లో ఏదో జరిగిందండి, జరగకూడదు, మనం దుఃఖపడుతున్నాం. నిజమే, ఒకరు వచ్చారు, ఏడుస్తున్నాం, వచ్చారు కాబట్టి ఏడవద్దు. ఏడుస్తున్నాం, వారు వచ్చారు, మంచిది. మనం ఇంకా ఏడుస్తున్నామని ఇంకొకరు వచ్చారు, ఇంకా ఏడుస్తున్నామని ఇంకొకరు వచ్చారు, ఇక మనకి ఏడవాలని లేదు, ఆపేశాం. ఎవరో వచ్చారని మొదలు పెట్టద్దు, ధైర్యంగా ఉండాలి. ఏం పర్వాలేదు, టీ తాగుతూనే ఉండాలి, నష్టం లేదు. ఇలాంటప్పుడు టీ తాగుతుంటే అసలు వాళ్ళు ఏమనుకుంటారో అనే భావన పోయినప్పుడే మన జీవితాలు బాగుంటాయి. అసలు సగం జీవితం మనకి వాళ్ళు ఏమనుకుంటారో సరిపోయింది. ఈ తేలేలోగా శ్మశానానికి వెళ్ళిపోయాను. నాకు దుఃఖం లేదు, నేను ఎందుకు ఏడవాలి? భార్య అయినా సరే, భర్త అయినా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే, నాకు దుఃఖం లేదు, లోకం కోసం నేను ఏడవడం కర్మ నాకేమిటి? నిజంగానే మనకు దుఃఖం లేకపోతే ఆ స్థాయిలో ఆ జ్ఞాని హాయిగా ఉంటాడు, ఆనందంగా గంతులేడు. శ్రీకృష్ణ పరమాత్మ నుంచి నేర్చుకోవాల్సిందే. అభిమన్యుడు ఏడిస్తే వీళ్ళు ఏడిచినట్టుగా ఆయన వేయలేదు, ఆ ఏడవలేదు. ఘటోత్కచుడు పోతే గంతులు కూడా వేశాడు, కారణం చూద్దాం. మనం గంతులే ఎక్కల, ప్రశాంతంగా ఉండొచ్చుగా. మళ్ళీ ఒక్కోసారి ఏడిచేవాళ్ళ యొక్క తత్వాన్ని గమనించని వెళ్ళిపోయి ఏమిటో ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, చస్తున్నాం ఏమిటో, ఇదో సంగతి తక్కువ పోయిన వాళ్ళకంటే. మనం నిజంగా ఏడవాలనేప్పుడు అయ్యా జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది అంటే నేను సరిపెట్టుకున్నాను, సరిపోయింది, మీరు వెళ్ళండి అంతే. ఇక రారు, వారు మర్యాద కోసం వారు వస్తారు, మనం ఏడిపించడం వారికి ఏం సరదా కాదు కదా. కానీ కృత్రిమత్వం ఉండద్దండి జీవితంలో. అసలు అదే జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. సహజత్వం పువ్వులా విరియాలి, పక్షిలా ఎగరాలి. కోడిలా కూడా ఎగరలేకపోతున్నాం, అదే నేర్చుకోవాలి. ఎందుకని ఇక్కడ ఒక్కోసారి అది ఎందుకని ఆ రసస్థాయి కల్పించట్లా మనం. ఏడవడమే ఎంతసేపు, లేదా పౌరుషం వస్తే ఏదో పిచ్చి మాట్లాడడం, ఆవేశంలో ఏదో బగలగొట్టేయడమే. ఆ రసస్థాయి కల్పిస్తే ప్రమాదాలు జరగవు. కల్పించకపోతే ఏం జరుగుతుంది? ఏమంటున్నాడు చూడండి, సమరకర్త అర్జునుండటే సాధనము గాండివంబటే. గాండివం సాధన అంట. సమరకర్త అర్జునుండటే, యుద్ధం చేసేవాడు అర్జునుట. ముందు ఈ పద్యంలో గమనించాడు, ముందు తన చెప్పుకున్నాడు. తర్వాత సారథి అబ్జనాభుడటే, రథం నడిపించేవాడు స్వయంగా శ్రీకృష్ణుంట. అబ్జనాభుడు అంటే శ్రీ మహావిష్ణువు అని కూడా. భగవంతుడు ఆ రథాన్ని నడిపిస్తున్నాడు, అదో ఆనందం, గర్వం కూడా. మరల్పగవచ్చునే ఆ రథంబు హరునకైనను.
శివుడు కూడా ఆ రథాన్ని వెనక్కి మరలించలేడు, ఎదిరించలేడు. ఇంతవరకు పర్వాలా. చివరి మాట చూడండి, ఎరుగక ఎంటిగాక. నీకు తెలియక మాట్లాడుతున్నావు కానీ మరే కృష్ణుడికి తెలియదు. చూద్దాం ముందు ముందు. అందుకే మాటలు కోటలు దాటవచ్చు కానీ చేతలు గడప దాటడం చాలా కష్టం. ఎరుగక ఎంటిగాక. సరిగ్గా ఎక్కడది పద్యం? సారథి ఎంట వేదముల సారము శౌరీ. దీన్ని ప్రేరణగా తీసుకుని ఎంత మంచి పద్యం రాశారండి తిరుపతి వెంకట కవులు ఆ పాండవ ఉద్యోగంలో. సారథి ఎంట వేదముల సారము శౌరి తదంఘ్రి భక్తి చెన్నారెడు క్రీడిత రథికుడౌనట. తదంఘ్రి భక్తి చెన్నారెడు క్రీడిత రథికుడౌనట. చిందము విల్లు తేరును వారువముల్ మొదల్ దివిజ వర్గము సంగిన వంట. బావా, చిందము విల్లు తేరును వారువముల్ మొదల్ దివిజ వర్గము సంగిన వంట. అస్త్ర విస్తార గురులు శివాదులట. అస్త్ర విస్తార గురులు శివాదులట. సంగరమందెవడా గజాలెడిన్. సంగరమందెవడా గజాలెడిన్. ఆనాటిది ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన పద్యం. తిరుపతి వెంకట కవులదేనా తిక్కనదేనా మనం విశ్లేషణ చేస్తే ఆనాటిది యుద్ధానికి సాయం కోరినప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన పద్యం. ఇది భయంకరమైన బాధలో క్రోధావేశంతో మాట్లాడిన పద్యం. భాష ఒక్కటే అయినా భావం ఒక్కటే అయినా ఆ తేడా మనం గమనించాలి. కాబట్టి అక్కడ ఆ పద్యంలో తిరుపతి వెంకట కవులు రాసినా ఎవరు రాసినా నువ్వు తెలియకంటున్నావు అనే మాట రాలా, ఇక్కడ వచ్చేసింది. తెలియక ఎంటిగాక అంటే ఆయనకంటే నేను తెలివైనవాడా? ఈ భావానికి ఎప్పుడూ లోను కాకూడదంటే మనలో కలిగిన దుఃఖాన్ని, శృంగారాన్ని, వీరానికి ఉత్సాహమే వీరంగా మారుతుంది. లైంగిక భావమే శృంగారంగా మారుతుంది. అలాగే దుఃఖమే కరుణగా మారుతుంది. కోపం రౌద్రరసంగా మారుతుంది. జుగుప్స అసహ్యం బీభత్స రసంగా మారుతుంది. ఆశ్చర్యం అద్భుత రసంగా మారుతుంది. ఈ రసాలంటారు. ఈ మారుతుంది అన్నవే ఆ మారుతున్న భావాలను స్థాయి భావాలు అంటారు శాస్త్రంలో. ఇంతకంటే పెద్ద విషయం లేదు. అంత కష్టపడక్కల్లా. ఎంఏ తెలుగు విద్యార్థులు కంఠస్థం చేయలేక చచ్చిపోతూ ఉంటారు. వీటి ఏమీ లేదు. ఆ రసస్థాయి కావడానికి ముందు ఏర్పడే భావాన్ని స్థాయి భావం అంటారు. ఆ మూలం అన్నమాట. దాన్ని కాస్త పైకి తీసుకెళ్తే రసస్థాయి. అంటే ముందు చారుకు ఏదో అన్నీ వేసాం, నీళ్లు పోసాం, కాచాం, దాన్ని అందులో ఏవో 4 పదార్థాలు వేసాం. అప్పుడది స్థాయి భావం. దాన్ని కాస్త మరగబెట్టి జాగ్రత్తగా ఓ చిన్న గెరటి పెట్టి తిప్పుతూ మధ్యలో ఓసారి ఇలా కాస్త లేపి కొంచెం ఒక్క బొట్టు నాలుక అందులో పెట్టేయకుండా ఒక్క బొట్టు నాలుక మీద వేస్తే అది రసస్థాయికి వచ్చిందో లేదో చూడవచ్చు. ఇంతే. చారు అర్థమైతే ఇదంతా అర్థమైంది. అందుకే దాన్ని రసం అన్నారు. జీవితంలో ఏ భావాన్నైనా ఆ రసస్థాయికి తీసుకెళ్లాలంటే ఆ ఏడవడమో, మాట్లాడడమో, అరవడమో, తిట్టడమో, విసిరేయడమో ఆపేయాలి. ఒక క్షణం కూర్చోవాలి. అసలు ఏమిటి నాలో జరుగుతున్నది? అప్పుడు అది రసస్థాయికి వెళ్ళిపోతుంది. రసో వై సహా సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.